అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడు ఉంటాయి. అధికారంలోకి వస్తావో 2029 ఎన్నికల్లో నువ్వు పోటీ చేస్తావా లేదా అనేది కాలం నిర్ణయిస్తుంది. ముందు పోటీ చేసేదానికి ప్రయత్నం చేయాలని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారి విజ్ఞప్తి చేస్తాను. జైలుకు పోకోకుండా 2029 లోపల నీ మీద ఉన్న సిబిఐ కేసులు, ఈడీ కేసుల్లో జైలుకు పోకోకుండా ఉండడానికి అది ఆ యేసుప్రభును ప్రార్థించుకో తప్ప తెలుగుదేశం పార్టీ కార్యకర్తలను లేకుంటే మా ముఖ్యమంత్రి గారిని బెదిరిస్తే ఆ బెదిరింపులు అన్నీ అయిపోయినాయి. 5 సంవత్సరాలు బెదిరించినావు, వేధించినావు, జైళ్ళలో పెట్టినావు, అన్నీ చేసినావు. అవన్నీ మానుకో. ఇప్పుడు ఏదనంటే నీ పార్టీని పటిష్టం చేసుకునేదానికి నువ్వు చేసిన మోసాలను ముందు నీ కార్యకర్తలకు క్షమాపణలు చెప్పుకొని మీ పార్టీని నువ్వు ప్రక్షాళన చేసుకో. అంతే తప్ప ఈ రాష్ట్ర ప్రజల్లో నువ్వు ప్రక్షాళన చేయాల్సిన ఆలోచన చేయదు. చంద్రబాబు నాయుడు గారు మంచి పరిపాలనా దక్షుడు. ఖచ్చితంగా ఈ రాష్ట్ర ప్రజలకు మంచి జరుగుతుంది. పులివెందుల ప్రజలకు కూడా బ్రహ్మాండమైన ఒక శాంతికాముగా పులివెందులుగా ఒక బ్రహ్మాండమైన అభివృద్ధి పదంలో నడిపించే పులివెందులుగా కడపలో తమ పార్టీకి చెందిన ఒక కార్యకర్త గాయాలైనాయని చెప్పేసి రిమ్స్ ఆసుపత్రిని సందర్శించి పరామర్శ అయిపోయిన తర్వాత విలేకరులతో మాట్లాడడం జరిగింది. జగన్మోహన్ రెడ్డి లాంటి వ్యక్తి ఈ ప్రపంచ రాజకీయ చరిత్రలో ఎక్కడా లేడు. నా ఇంతటి శాంతి కాముకుడు, అహింసావాది నేను తప్ప ఇంకా ఎవరైనా సరే దిగదుడిపోయిన విధంగా చాలా ప్రవచనాలు చెప్పడం జరిగింది. పులివెందుల నియోజకవర్గంలో కానీ, కడప జిల్లాలో కానీ, ఈ రాయలసీమ ప్రాంతంలో కానీ అనేక మంది మీ రాజకీయ ప్రత్యర్థులు హత్యలకు గురయ్యారు, ఆస్తులు విధ్వంసం చేశారు, అనేక రకాలుగా వేధించారు, అక్రమ కేసులు పెట్టారు, జైల్లోకి పంపించారు. ఇది రాష్ట్రంలో జరిగిన ఘోరాలకు, నేరాలకు మేము కానీ మా కుటుంబ సభ్యులు కానీ సంబంధం లేదని మీరు స్పష్టంగా చెప్పగలరా జగన్మోహన్ రెడ్డి అని మాట్లాడుతూ ఉన్నారు. రాజకీయాల్లోకి వచ్చిన తర్వాతనే ఫ్యాక్షనిజాన్ని, రాజకీయాన్ని అంట కలిపేసి మొత్తం ఈ రాజకీయ వ్యవస్థనే సర్వనాశనం చేసిన కుటుంబం ఏదైనా ఉంటే అది మీ కుటుంబమని చెప్తా ఉన్నా. జగన్మోహన్ రెడ్డి గారి పక్కన సతీష్ రెడ్డి గారు అని చెప్పి మా పార్టీ తరఫున 5 మాటలు బీ ఫారం ఇచ్చాం. కోట్లాది రూపాయలకు డబ్బులు ఇచ్చి ఆయనది ₹1 పెట్టుబడి లేకోకుండా తెలుగుదేశం పార్టీ తరఫున ఈ నియోజకవర్గంలో రాజశేఖర రెడ్డి గారికి కానీ తర్వాత జగన్మోహన్ రెడ్డి గారికి వ్యతిరేకంగా పోటీ చేయడం జరిగింది. సతీష్ రెడ్డి నువ్వు చెప్పాల్సింది నీ పక్కన సతీష్ రెడ్డిని చెప్పమని చెప్పండి. జగన్మోహన్ రెడ్డి లాంటి అహింసావాది, శాంతి కాముకుడి రాష్ట్రంలో లేడు. ఆయన నాయకత్వంలో మేమంతా పనిచేస్తున్నందుకు గర్వపడుతున్నామని చెప్పి సతీష్ రెడ్డితో చెప్తే మేమంతా కూడా జతాయిస్తాం. 2005 సంవత్సరంలో సిగ్గు ఎగ్గుండాలి జగన్మోహన్ రెడ్డి గారికి, జగన్మోహన్ రెడ్డిని పరామర్శించడానికి తొడుకోమైన సతీష్ రెడ్డి గారికి ఇద్దరికి 2005 సంవత్సరంలో మేము సతీష్ రెడ్డి గారు కానీ మేము కానీ చేయని నేరానికి వేల్పల సహకార సంఘం సొసైటీ ఎన్నికలకు నామినేషన్లు వేయాలని మేము పోతే మా మీద దాడులు చేసే క్రమంలో మమ్మల్ని రక్షించాలనే ఆ క్రమంలో పోలీసులు కాల్పులు జరిపితే 2 కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు చనిపోవడం జరిగింది. ఆ సందర్భంగా సతీష్ రెడ్డి గారి గన్మెన్ను బలవంతంగా పోలీసు అధికారులు బెదిరించి సతీష్ రెడ్డి గన్మెన్తో ఆయన దగ్గరున్న గన్నును గుంజుకొని కాల్చారని చెప్పి మా 16 మంది అభంశుభంశలేని మా అందరి మీద కూడా జంట హత్య కేసులు పెట్టడం జరిగింది. ఉన్న మా ఇంటిని, పులివెందులో ఉన్న తెలుగుదేశం పార్టీ కార్యాలయాన్ని కూల్చివేయడం జరిగింది. అంటే అది ఎన్నికల హింస కదా. మీకు రాజకీయ ప్రత్యర్థులుగా ఉంటే మిమ్మల్ని ప్రశ్నిస్తే మీ ఆధిపత్యాన్ని మేము అంగీకరించామని చెప్తే దాడులు చేసే సంస్కృతిని ప్రారంభించింది, దాన్ని అమలు చేసింది. దాని ద్వారా వేలాది మంది తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు మీ రాజకీయ ప్రత్యర్థులను ఇబ్బందులు పెట్టింది మీరు కాదని చెప్తున్నా. ఇంకా సిగ్గు లేకుండా చెప్తాన్నాడు జగన్మోహన్ రెడ్డి గారు. ఆ రోజు న్యాయ వ్యవస్థను కూడా ప్రభావితం చేసి మరణ వాంగ్మూలాన్ని నమోదు చేయడం జరిగింది. కాంతిమద్దని ఇక్కడుండే మేజిస్ట్రేట్ను ప్రలోభపెట్టి చనిపోయిన వ్యక్తితో వేలిముద్రలను ఆ రోజు వేయించి దీనికి తెలుగుదేశం పార్టీ వారే కారణం అని చెప్పింది వాస్తవం కదా. దానిపైన నేను ఫిర్యాదు చేశా రాష్ట్ర ఉన్నత న్యాయస్థానానికి. కాంతిమతి పైన 2005 నుంచి విచారణ ప్రారంభమైతే 2012 వరకు విచారణ జరిగింది. విచారణ జరిగే సమయంలో అడగడుగున అడ్డుపడింది మీరు మీ కుటుంబ సభ్యులు కాదని నేను జగన్మోహన్ రెడ్డి గారిని ప్రశ్నిస్తున్నా. 2012 డిసెంబర్ 12వ తేదీన కాంతిమతిని ఉద్యోగం నుంచి సస్పెన్షన్ కాదు, ఉద్యోగం నుంచి డిస్మిస్ ఫ్రమ్ సర్వీస్ చేసింది. ఆ కేసులో
పులివెందులలో కాంతిమతి పనిచేసేటప్పుడు సంబంధిత వేల్పుల సంఘటన కేసుల్లో అనైతికంగా ఒక బాధ్యతాయుతమైన జడ్జిగా ప్రవర్తించుకోకుండా అనైతికంగా ప్రవర్తించింది, అక్రమాలకు లేచిందని చెప్పి ఉద్యోగం నుంచి డిస్మిస్ చేసింది మీ వలన కాదా జగన్మోహన్ రెడ్డిని ప్రశ్నిస్తాను. 2019 నుంచి 2024 వరకు ఎవరైనా మిమ్మల్ని ప్రశ్నించే పరిస్థితి రాష్ట్రంలో ఉందా? ప్రశ్నించిన ప్రతి ఒక్క కార్యకర్తను, ప్రతి నాయకుని మీకు వ్యతిరేకంగా వార్తలు రాసిన విలేకరుల మీద కేసు పెట్టాం. మీకు వ్యతిరేకంగా మాట్లాడిన ఒక చిన్న ఎవరైనా తెలుగుదేశం పార్టీ కార్యకర్త కానీ ప్రతిపక్ష కార్యకర్తలను ఏ విధంగా వేధించి హింసించావో ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా చూపించావు. నువ్వేదో ఏమీ తెలియనట్టు అమాయకంగా మకం పెట్టి ఇప్పుడే ఈ రాష్ట్రంలో ఇప్పుడే హింస జరుగుతానట్టు కథలుగా చెప్తా ఉండవు. ఎందుకుగాను వేంపల్లిలో సంఘటన జరిగిందో దానికి తెలుగుదేశం పార్టీకి ఏం సంబంధమో, తెలుగుదేశం పార్టీకి ఎలాంటి సంబంధం లేదు ఆ సంఘటనతో. అనవసరంగా మాట్లాడడం కరెక్ట్ కాదు. అదే గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలు నేను పోటీ చేసినప్పుడు పులివెందుల పట్టణంలో ఉండే పోలింగ్ బూతులను ఆక్రమించాలని చెప్పి మీరు ప్రయత్నం చేయలేదా? లింగాలలో బలవంతంగా వందలాది మంది మీ వైఎస్ఆర్సీపీ గుండాలు మా పార్టీ నాయకులపైన దాడి చేసి రిగ్గింగ్ చేయాలనుకునే ప్రయత్నం వాస్తవం కాదా జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్తా ఉన్నా. గతంలో మా పార్టీకి సంబంధించిన లేదు, మా పార్టీ హయాంలో అనేక మంది నిరుద్యోగులు ఉపాధి కల్పించే క్రమంలో ఎక్కడైనా ఖాళీలు ఉన్న పరిస్థితులలో పారదర్శకంగా ఇంటర్వ్యూలు చేసి ఉద్యోగ నియామకాలు చేయడం జరిగింది. వారందరినీ కూడా మీరు తొలగించడం జరిగింది. మీరు తొలగించిన తర్వాత మీరైతే ఏది చెప్పారో, ఏదైతే తర్వాత అనుభవించాల్సి ఉందో తర్వాత అనుభవించే క్రమంలో మీ వాళ్ళు కూడా అనేక అక్రమాలు దారుణాలకు పాల్పడ్డారు. కాబట్టి వారందరినీ కూడా తొలగించే క్రమాన్ని ఫిర్యాదుల మేరకు అధికారులు చేస్తా ఉన్నారు. మాస్టర్ మైండ్స్ ద ప్రైడ్ ఆఫ్ ఇండియా. ఇంటర్, ఎంపీసీ, బైపీసీ, ఎంఈసీ, సిఈసీ చదివిన విద్యార్థులకు సీఏ మరియు సిఎంఏ ఫౌండేషన్ కొరకు నూతన బ్యాచెస్ ప్రారంభం. మధ్యాహ్న భోజనం పెట్టడం లేదు, ఆహాకారాలు చేస్తారని మీరు పులివెందులు ఉన్న రేపు కానీ పులివెందులు ఉంటారు. మీకు రేపు ఇడుపులవాయ గార్డుకు పోయే అవకాశం ఉంది. లేకపోతే పులివెందుల నుంచి ఇడుపులవాయ గార్డుకు పోయే క్రమంలో అనేక పాఠశాలలు, అనేక గ్రామాలు మీకు తారసపడతాయి. మీరు ఆ టయానికి పోయి మధ్యాహ్న భోజనం పెట్టే సమయానికే ఇవ్వండి. మధ్యాహ్న భోజనం గతంలో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే మధ్యాహ్న భోజనం పెడుతున్నారా? చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత దాని ఏమైనా ఆపేశారు? మీరు పరీక్షించండి స్వయంగా. అవాకులు చెవాకులు మాట్లాడడం కాదు. మీ వలన విద్యా వ్యవస్థ చెప్పిన మాట మేరకు, నీ మాదిరి కాకుండా సంవత్సరానికి 250 రూపాయలు కాకుండా చెప్పిన మాట మేరకు, ఇచ్చిన మాట మేరకు 1వ తారీఖునే 7,000 రూపాయలు పెన్షన్ను ప్రతి ఒక్కరికి కూడా అందజేయడం. ఇది రకాలన్నీ రైతు భరోసా ఎన్ని చెప్తా ఉన్నావు. రైతులు అన్యాయం చేసింది ఎవరు? నువ్వు కాదా? దాదాపు 5 సంవత్సరాల పాటు డ్రిప్ పరికరాలు లేకోకుండా పంటల బీమాను సర్వనాశనం చేసింది నువ్వు కాదా? మరి కొద్ది రోజుల్లోనే రాష్ట్ర ప్రజలకు విధి విధానాలు కూడా రూపొందించడం జరుగుతోంది. 2019 కంటే ముందు ఏదైతే పంటల బీమా విధానం ఉందో దాన్ని ఖరీఫ్ రబీ సీజన్లో కూడా ఇంప్లిమెంట్ చేయాలని చెప్పి ముఖ్యమంత్రి కూడా ఆదేశించడం జరిగింది. మరో 2-3 రోజుల్లో దానికి సంబంధించిన విధి విధానాలు వస్తాయి. జూలై 31వ తేదీ లోపల ఈ కార్యక్రమం కూడా ఈ ఖరీఫ్ నుంచే ప్రారంభమవుతుంది. ఎక్కువగా రబీ పంటలకు అవసరం ఇన్సూరెన్స్ అనేది. అంటే వర్షాభావ పరిస్థితులు కానీ ఇతర ప్రకృతి వైపరీత్యాలు కానీ రబీ సీజన్లో జరిగే అవకాశం ఉంది. కాబట్టి అప్పుడు ఇంపార్టెంట్, రైతులు అది ఎక్కువ అడుగుతారు. నువ్వు రబీకి ఎత్తేసినావు. ఇప్పుడు మేము ఖరీఫ్కు రబీకి 2 పెడతా ఉన్నాం. ఇన్ని కార్యక్రమాలు చేస్తూ ఉన్నాం. విధి విధానాలు ఇప్పుడు మీరు అధికారంలోకి వచ్చిన తర్వాత గృహ నిర్మాణాలని ఆపివేయడం జరిగింది. నిన్న మా మంత్రి గారు స్పష్టంగా చెప్పడం జరిగింది. గృహ నిర్మాణంలో ఎక్కడ కూడా ఆపవద్దు, జరిగే కార్యక్రమాలన్నీ జరగండి. ఎన్ని ఇప్పుడు ఫైనల్ స్టేజ్లో ఉన్నా ఏం కథ అని చెప్పేసి బుధవారం కూడా దాని మీద సమీక్ష చేస్తాను అధికార యంత్రాంగం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.